మనం చేసేది మన నీ రీహాబిలిటేషన్ వర్కౌట్. ఈ నీ రీహాబిలిటేషన్ వర్కౌట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ వెరీ ఎఫెక్టివ్ బికాజ్ ఇది చాలా మందికి నీ పెయిన్ వస్తుందమ్మా, అక్కడ చాలా వీక్నెస్ అనిపిస్తుంది, అసలు అడుగేసి అడుగు పెట్టలేకపోతున్నాము అని చెప్పి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి. నీకు ఎప్పుడైనా వచ్చిందా పవన్ అలాగా? లైక్ హెవీగా రన్నింగ్ చేసినప్పుడు సమ్ టైమ్స్ వచ్చింది. నీకు వచ్చిందా? నీకు ఎవరైనా వచ్చి నీకు చెప్పారా ఇలాగ పవన్ నాకు నొప్పి వస్తుంది, ఏమైనా ఎక్సర్సైజ్ చెప్తావా? చాలా మంది చెప్పారు. సో నేను అప్పుడు పటియాలా గ్లాండ్ ఉంటది కదా, అది స్ట్రక్ అవడం వల్ల నీ పెయిన్ వస్తుందని ఐడియా వచ్చి చెప్పారు ఒకళ్ళు. ఎస్, దట్స్ వెరీ ట్రూ. ఇక్కడ మనకి పటేలా అని ఒకటి మధ్యలో ఉంటుంది, అంటే మన లోవర్ లెగ్ కి అప్పర్ లెగ్ కి మధ్యలో కంబైన్ చేసేది ఒక పటేలా ఉంటుంది. ఆ క్యాప్ ఒక్కొక్కసారి స్టక్ అవుతుంటుంది. స్టక్ అయినప్పుడు చాలా పెయిన్ అది వస్తుంటుంది. సో దాన్ని మనము ఫ్రీగా చేసుకోగలిగితే ఇలాగా జస్ట్ మోకాల మీద చేయబెట్టి దాన్ని ఇలాగా లెఫ్ట్ అండ్ రైట్ ముందుకి వెనక్కి ఈజ్తోని రిలాక్స్ చేసుకోగలిగితే కొంత నొప్పి కొంత రిలీఫ్ అనేది అవుద్ది. ఇది కాకుండా ఇంకా నొప్పి ఉంటుంది అంటే డెఫినెట్లీ దాంట్లో ఇంకొంచెం స్ట్రెంగ్త్ పెంచాల్సి ఉంటుంది అనమాట. గ్రేట్. సో మన నీ రీహాబిలిటేషన్ వర్కౌట్లో మనము స్టార్ట్ చేసుకునేది ఏంటంటే ఫస్ట్ బాల్ని ఈ కాలు ఇలా బెండ్ చేసుకుని ఈ బాల్ని ఇలా నీ కింద పెట్టుకుని అండ్ ఇక్కడ నుంచి సింపుల్గా స్ట్రైట్గా జస్ట్ గో నైస్ ప్రెస్ అండ్ నైస్ 1 2 బ్యాక్ స్ట్రైట్ పెట్టుకుందాము. ఎస్ 3 వెరీ నైస్ 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇంకొక 10 చేద్దామా? లెట్స్ గో 10 9 8 7 బాల్ని కింద ప్రెస్ చేయాలి 6 5 4 3 2 and 1. Nice. Same thing on the other side. And mainly రన్నింగ్ చేసినప్పుడు లైక్ అన్ఈవెన్ గ్రౌండ్స్లో కానీ లేకపోతే అప్కి వెళ్ళినప్పుడు అవి నీ పెయిన్స్ అవి బాగా ఎక్కువ వచ్చాయి. ఎగ్జాక్ట్లీ. రన్నింగ్ చేసేటప్పుడు లైక్ పవన్ అన్నట్టు డెఫినెట్లీ చాలా నీ పెయిన్ ఒక్కొక్కసారి వస్తుంటుంది. అది ఎప్పుడు మనకి నీ స్ట్రెంగ్త్ లేకపోయినప్పుడు. సో అందుకనే వాటినే ఒక చాలా కామన్ సిండ్రోమ్ అంటాము, దాన్ని రన్నర్స్ నీ సిండ్రోమ్ అంటాం. అంటే మనకి రన్నర్స్ నీ అంటే మనకి కింద ఈ షిన్ మీద ఎక్కువ లోడ్ పడిపోయి ఆ లోడ్ అంతా మనకి నీ మీద తెలుస్తుంది. అది కాకుండా హిప్ క్వాడ్ యాంకిల్ దగ్గర నుంచి అన్ని సింక్లో ఉండి నీ స్టెబిలిటీ ఉంటే ఈ పెయిన్ కూడా రాకుండా ఉంటుంది. అందుకని ఇవి చేస్తూ ఉంటే మనకి కొంత రిలీఫ్ అనేది వస్తుంది. సో 3 2 1 గో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 10 more 16 back straight 17 18 19 20 5 more 5 4 3 2 and 1. Beautiful. Next మనము ఈ నీని ఇలా బెండ్ చేసి ఇక్కడ నుంచి కింద పెట్టుకుని అండ్ ఈ నీని ఇక్కడ వెనక్కి బెండ్ చేసుకుందాము అండ్ ఇక్కడ నుంచి సింపుల్గా పుష్ చేసి జస్ట్ లిఫ్ట్ ఇట్ 1 2. ఓకే, మన సపోర్ట్ తీసుకుంటూ లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది ప్రెస్ చేయాలి. సో 3 2 1 అండ్ గో 2 3 4 బికాజ్ అప్పుడు మనకి ఈ ఇన్సైడ్ ఈస్తోని మూవ్ చేస్తున్నాం. 5 6 7 8 9 10 11 12 13 14 and 15. Nice. Now the same thing ఈ కాల్ కిందకి పెడతాము. ఓకే, అండ్ ఇక్కడ నుంచి జస్ట్ ఇలా ప్రెస్ చేద్దాం. ఓకే, సో 3 2 1 అండ్ గో 1 2. సో ఇక్కడ మనం ఇన్నర్ టైప్ ప్రెస్ చేస్తాం. ఇక్కడ అవుటర్ హిప్ ప్రెస్ చేసాము
అండ్ IT band, ఇది ఇన్నర్ థై ప్రెస్ చేస్తాం. 3, 2, 1 go. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 and 15. Great.